హే గాయ్స్! ఈ వీడియోలో మనం చూడబోయేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అవునండి. ఈరోజు మనం వెళ్ళబోయేది వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా దారిలో మేము విజిట్ చేసామో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మేము ఫస్ట్ పెనుగొండలోని శ్రీ అంబికా పరమేశ్వరి దేవి ఆశ్రమానికైతే వచ్చేసాము. నేనైతే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడికి మాత్రమే కాదు, ఈ వీడియోలో చూడబోయేవి అన్నీ నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. మీలో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే కింద కామెంట్ చేసేయండి. మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ కొన్ని పిక్స్ అనేవి దిగేసి, పక్కనే ఉన్న ఒక చిన్న టెంపుల్‌ని విజిట్ చేశాము. సో, ఫస్ట్ టైం అనమాట నేను ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని చూడడం. అలాగే ఇక్కడ మనకి పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా! దాంట్లో ఏంటంటే అష్టలింగాలు ఉంటాయన్నమాట. మనం భారతదేశం మొత్తం తిరిగి చూడలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి మనం వచ్చి ఈ దీన్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని లింగాలు ఆ రూపాల్లో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే వాటికి అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడైతే నాకు ఎక్స్‌పీరియన్స్ చాలా అనిపించింది. అక్కడ అన్ని విగ్రహాలను చూసుకొని. కానీ అక్కడ దాని లోపల వీడియో అనేది తీయడానికి కుదరలేదు. అక్కడైతే దర్శనం చేసుకొని మనం ఇంకా బయటంతా తిరిగి చూసాము. సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. ఆశ్రమం అదంతా చాలా ప్రశాంతంగా ఉంది. దీనికేదో స్టోరీ కూడా ఉంది గాయ్స్. కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడ దర్శనం కంప్లీట్ అయినాక మేము రాజమండ్రి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడైతే మనం వచ్చింది ర్యాలీలోని శ్రీ అర్ధనారీశ్వరుడి టెంపుల్‌కి. దీనికి ఇంకొక పేరేంటంటే శ్రీ జగన్మోహిని అండ్ కేశవ గోపాల స్వామి టెంపుల్ అనమాట. దీనికి ఇక్కడ విగ్రహం అనేది స్వయంభూ అనమాట. అలాగే మనం గర్భగుడిలోకి వెళ్ళి మనం స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. మనం స్వామికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. కానీ మనం దాన్ని తాకకూడదు విగ్రహాన్ని. లోపలికి వెళ్తే చాలా ప్లెజెంట్‌గా కూడా బావుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి నారీశ్వరి అవతారంలో మనకి దర్శనం ఇస్తాడు. ముందు విష్ణుమూర్తి, వెనక మనకి మోహిని అవతారం అనేది ఉంటుంది. దాన్ని అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు పూజారి క్లియర్‌గా. ముందు వచ్చేసి విష్ణుమూర్తి కాలు దగ్గర అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుందంట కాలు దగ్గర నుంచి. అలాగే ఎనకమాల ఉన్న మోహిని అవతారంలో ఎనకమాల ఎడమ కాలి తొడ మీద ఒక పెద్ద మచ్చ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి మనం గర్భగుడిలోకి వెళ్ళి చూసేపాటికి. తర్వాత మేము అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మేము వెళ్ళింది పక్కనే ఉన్న శివాలయానికి. అది కూడా స్వయంభూ అనమాట. అయితే ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే అర్ధనారీశ్వరుడి టెంపుల్ అండ్ ఈ శివాలయం ఆపోజిట్స్ ఒకే స్ట్రీట్‌లో ఉంటాయన్నమాట. ఆపోజిట్‌గా. అంటే ఒక ఎండ్‌లో ఈ శివాలయం అనేది ఉంటే గనక, ఇంకొక ఎండ్‌లో ఈ అర్ధనారీశ్వరి టెంపుల్ అనేది ఉంది. హ్మ్. ఇగో చూసేయండి ఈ శివాలయంలోనే లోపల అంతా నాకు అది చాలా రష్ ఉంది ఆ రోజు. అందుకని చెప్పి లోపల వీడియో తీయడం కుదరలేదు. అందుకనే బయట నుంచి మాత్రం అలా తీశాను. తర్వాత చూసారు కదా! ఇలా ఆపోజిట్‌లోనే ఉంటాయి 2. మధ్యలో కొంచెం వాకబుల్ డిస్టెన్సే. మనం అది కంప్లీట్ చేస్తే గనక మనం ఇవి 2 కూడా స్వయంభూ విగ్రహాలనమాట. ఈ శివాలయంలో విగ్రహం కూడా స్వయంభూ అవ్వడం వల్ల చాలా కిందకి ఉంటుంది. మనం చాలా పర్టిక్యులర్‌గా చూడాలి ఆ శివాలయంలో. ఇంకా ఫైనల్‌గా మనమైతే వాడపల్లి వచ్చేసాము. కొంతమంది దీన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. మరికొంతమంది ఏడు వారాల వెంకటేశ్వరుడి టెంపుల్ అని అంటారు. ఇది చాలా పురాతనమైనది అండ్ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనమాట. ఫోన్స్ అన్నీ టెంపుల్ బయటే మేము ఇచ్చేయడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. కానీ ఆ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోగానే చాలా బాగా అనిపించింది. దర్శనం అయినాక బయట షాప్స్ అవన్నీ అలా తిరిగిన తర్వాత అక్కడొక నర్సరీ అనేది ఉంటుంది. అది దాంట్లో మొక్కలు అవన్నీ చాలా బాగా నచ్చాయి. నాకు అక్కడ అన్నిట్లో వరకు కొన్ని చామంతి మొక్కలనేవి నాకు బాగా నచ్చాయి. కానీ మా స్వామి వచ్చేసి అవి బ్రతకవు కొన్నా సరే వేస్ట్ అని చెప్పి వద్దన్నారు. కానీ మనం మాట ఇంటామా? కొనాల్సిందే అని చెప్పి పట్టు మరి కొనిపించుకున్నాము. సో, అది తర్వాత ఇంటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి బతకలేదనుకోండి ఆ తర్వాత విషయం. నేనైతే ఇవి 100 రూపీస్‌కి 3 మొక్కలే కదా! ఏమైద్దిలే కొనుక్కుందాం అని చెప్పి తీసుకెళ్ళాం. తర్వాత అవి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే చనిపోయాయి. మరేంటో అర్థం కాలేదు. ఇంకా అక్కడ అదంతా తిరిగేసి వాడపల్లి దర్శనం
చాలా బాగా చేసుకున్నాం. ఇంకా ఏంటి అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. ఇంకా టైం ఉంది అని చెప్పి మేము రాజమండ్రిలోని ఇంకొక టెంపుల్‌కెళ్ళాము. అయితే ఈ ట్రిప్‌లో ఆ టెంపుల్‌ని విజిట్ చేయడం నాకు చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆ టెంపుల్ చాలా టైమ్ స్పెండ్ చేసాము. ఇంకా దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళని మనం ఆ టెంపుల్‌లో చూసేయొచ్చు. మనం దేవుళ్ళు ఎలా ఉంటారు అని. నేనైతే చాలామంది దేవుళ్ళని ఇలా ఉంటారు వినడం తప్ప వాళ్ళని విగ్రహాలను ఎప్పుడు చూడలేదు. సో, ఇలా ఉంటారా అని నేను అప్పుడే చూసాను. సో, ఇదైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ అనమాట. కాటన్ ద్వార గారు కట్టించింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ రాజమండ్రి వాళ్ళకి చాలా మందికి ఇవి బ్రిడ్జ్ తెలిసే ఉంటుంది. చాలా పెద్ద బ్రిడ్జు. సో, చాలా ఇయర్స్ తర్వాత చూసానో లేదో గుర్తులేదు గానీ చూసాను అనుకుంటున్నాను. సో, ఇదిగోండి ఈయనే మన కాటన్ దొరగారు. సో, ఈ వీడియోకి ఇంతే గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.